నరేంద్రపురం నుంచి వచ్చాండి. రాజనగరం మండలం నరేంద్రపురం నుంచి. రాజాబాగర్ నియోజకవర్గం. ఎమ్మెల్యే రాజా గారి సంగతి ఏంటి? ఈసారి గెలుస్తారా? గెలుస్తారండి. 35 మెజార్టీ గెలుస్తారండి. 35 మెజార్టీ. కాకినాడ నియోజకవర్గంలో మేమంతా సిద్ధం సభ ఎలా ఉండబోతుంది ఈ రోజు? సూపర్ సక్సెస్ అవుతుంది కదండి. బాగుందండి, చాలా బాగుందండి. ఎందుకంటే అభిమానం ఏంటి? ఇక్కడ ఎంత దూరం ఎందుకు వచ్చారు? అభిమానం నందిపురం నుంచి ఇక్కడ అభిమానికి వచ్చాడు. ఇక్కడ నందిపురం ఇక్కడ దాకా కదండి, చెప్పరంతో కూడా వెళ్ళిపోతాం మేము. ఎందుకంటే బొబ్బుల్లో కూడా వెళ్ళిపోతామండి. ఎందుకంటే ఆయన మీద అభిమానాలు ఆడదండి. ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత చెప్పుడు ఎన్ని చేశాడు, చెప్పని కూడా చాలా చేశారండి. అంత కూడా మా ఉత్సాహంతో, మా ఆనందంతో మేము ఎంత దూరం వస్తాం పట్టాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఏముండదు సార్, అటువంటి ఏముండవండి. అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారండి. మళ్ళీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి సీఎంగా ఆయన గారు ఉంటారు. నమ్మకమా, అభిమానమా? అభిమానం అండి, అభిమానం నమ్మకం కూడా అండి. గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం సార్. రాజా గారు గెలుస్తారా ఈసారి? 30,000 మెజార్టీ పైన కింద ఉండదండి. అభివృద్ధి జరిగిందా? సో భాగంగా జరిగిందండి. ఎమ్మెల్యే గారు అంటే మహానుభావుడు కుర్రోడైనా సరే కానీ మొత్తం వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తమ్ముడు గారు, ఆయన గారు మొత్తం అందరూ కూడా మా నియోజకవర్గంలో ఎవరు కష్టమైనా అలా ఫోన్ చేస్తే 10 నిమిషాలు అక్కడ ఉంటారండి. రాజానగరం దరిదాపులో ఉన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, ఏంటి సంగతి? గెలరండి ఆయన, గెలరండి. పిఠాపురం కదా, నేను ఎక్కడ పొడిచినా గెలరండి ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పొడిచినా గెలరండి ఆయన. ఎందుకంటే ఆయన మాట తీరు బాగోలేదండి. ఆయన ఆయన ముచ్చటం కూడా బాగోలేదండి. ఆయన ఎక్కడ పిఠాపురం కదా, నేను ఆయన గారు ఎక్కడ పోటీ చేసినా గెలరండి. వైఎస్ఆర్ అంటే ఎగిరిద్దండి. నియోజకవర్గంలో మేమంతా పిఠాపురం నియోజకవర్గం, సామలకోట మండలం. ఈ పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంటి? జగన్ గారు సంక్షేమ పథకాలు, ఆయన చేసిన పేద ప్రజలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి మేము చాలా సంతోషపడి, ఆయన ఎంతో కష్టపడి మేము 1:30కి వచ్చాం. మేము సామలకోట మండలంలో కాపవన్ అనే గ్రామం నుంచి 1:30కి వచ్చాం. ఎంత ఎండలో రావాల్సిన అవసరం ఏంటి బాబాయ్? ఎంత 43? మా నాయకుడు వస్తున్నాడంటే మేము 4 గంటల ముందు వస్తాం. ఎక్కడి నుంచో మా నాయకుడు వస్తున్నాడంటే, మా అధినాయకుడు వస్తున్నాడంటే మేము ఆ మాత్రం కష్టపడుతున్నాం. మాకు ఆత్మ సంతృప్తి ఉందా. అదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా. మాకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగా నచ్చింది. ఆయన రావాలని మేము. ఈ పొత్తు వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటది అంటారా జగన్ గారికి? పొత్తులు గిత్తులు ఏం పని చేయవు. గంటాపదంగా దున్నుకుంటా సింహం సింగల్ గా కొట్టుకొచ్చేస్తుంది. ఇది మీ నియోజకవర్గంలో మీకు ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది ఎవరు? దౌలూరు దొరబాబు గారు. దొరబాబు గారు గతంలో ఇప్పుడే పోటీ ఇన్ఛార్జ్ గా చేస్తున్నారు కదా, అదే దొరబాబు గారు ఈసారి గెలుస్తారా? గతంలో చూసిన టీడీపీ గెలిచిందాడు 3 సార్లు గెలిస్తే ఇప్పుడు గెలాలని గ్యారంటీ ఉందా? ప్రజలు ఏమనుకుంటున్నారు? మా ప్రజలు కొత్త లోకల్ నాయకుడు, స్థానిక నాయకుడు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం స్థానిక నాయకులు అక్కడ పదవులు చేసి ఇప్పుడు దాకా స్థానిక నాయకులు లేడు. ఎక్కడి నుంచో గోదావరి అవతల నుంచి వచ్చి ఇప్పుడు దాకా 2 సార్లు నెగ్గారు చినరాజప్ప గారు. ఇప్పుడు స్థానిక నాయకుడికి బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ చదువుకున్న నాయకుడు వస్తున్నాడు కదా, చదువుకున్న దొరబాబు గారు అనే వ్యక్తి చదువుకున్న నాయకుడు. సో అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటారా మళ్ళీ? మరి దౌలూరు దొరబాబు గారిని నెగ్గించుకుంటామని చెప్తున్నాం కదా. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈసారి ఇంకో అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు మీ ప్రజలు గట్టిగానే? బాగానే. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కాదు, ఎన్నిసార్లైనా ఆయన నెగ్గుతాడు. మన విజయవాడలో జగన్ గారి మీద జరిగిన దాడి గురించి ఏం చెప్తారు? దాన్ని తీవ్రంగా ఖండించాం. సామలకోటలో మేము నిరసన చేసాం. అది చాలా అమానుషం. ఒక రాష్ట్రానికి మేలు చేసే వ్యక్తి మీద హత్యా ప్రయత్నం అంటే అది తీవ్రంగా ఖండించాం మేము. మళ్ళీ ఎగిరే జెండా వైఎస్ఆర్ సిపి అంటారా? వైఎస్ఆర్. కాకినాడ నియోజకవర్గంలో మేమంతా సిద్ధం సభ ఎలా ఉండబో? సిద్ధం సభ ఏముందన్న, ఎక్కడికి వెళ్ళినా నార్మల్ గానే ఉంటది. ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఒక సింహం టైప్ అనమాట. వస్తే ఎవడన్నా జరగాల్సిందే, అంతమంది అయినా చూడడానికి రావాల్సిందే, అంతే. అదే జగన్మోహన్ రెడ్డిని, ఆ సింహాన్ని ఓడించడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటే అందరికీ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏమన్నా. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఏమన్నాడన్నా, పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక ముఖ్యమంత్రి అని చెప్పాడు. ఈ రోజు ఎమ్మెల్యేగా ఒక ఆడదాని మీద పోటీ చేస్తున్నాడు. ఏమంటని చెప్పి వాళ్ళంతా జస్ట్ కలిసి మళ్ళీ ఎవడగా విడిపోవడానికే తప్ప ఏం లేదన్న. యూత్ అంతా పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారండి. మీలాంటి యూత్ జస్ట్ చూడడానికని చాలా మంది ఉన్నారు. యూత్ జస్ట్ ఇప్పుడు వచ్చినా కనీసం ఆయన చూస్తారు తప్ప ఓటు అనేవని మాక్సిమం తక్కువే పడతాయి యూత్. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలే షర్మిల తిరుగుతుంది కదా కాంగ్రెస్ లో, జగన్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? ఎఫెక్ట్ అంటూ ఉండదన్న. ఆల్రెడీ ఆవిడ చెప్పుకుంటుంది. కానీ జగన్
అక్క చెల్లి అని చెప్పుకోవట్లేదు తప్ప నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కూతుర్నని చెప్పుకుంటాను తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు మాక్సిమం నాకు తెలిసి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది మునుకోడలు అన్న సీతానగరం మండలం రాజానగరం నియోజకవర్గం. ఎమ్మెల్యే రాజా గారి సంగతి ఏంటి, ఎలా చేస్తారు పనులు? రాజా గారికి ఏమన్నా మెయిన్ యూత్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారన్న. పాడే పని గ్రౌండ్లు కానీ కిట్లు ఇవ్వడం కానీ అలాంటివి చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు బాగా. అంటే రాజా గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది, డెవలప్మెంట్ ఏం జరిగింది మీ రాజానగరం? డెవలప్మెంట్ ఏముందన్న, రోడ్స్ ఉన్నాయన్న. రోడ్స్ ఆల్రెడీ ఇంతకు ముందు పోనీ, కాకపోతే ఇప్పుడు బాగా ఎఫెక్ట్ అయినాయి. కానీ అవన్నీ బాగా చేసాక యూత్ ని బాగా పట్టించుకోవడమే మెయిన్ కారణం. యూత్ ని పట్టించుకోవడం. మా కిరణాల మండలం అండి చూసుకోవాలి. మరి జగన్ అంటే అభిమానం ఎక్కువ ఎప్పుడు ఆ పార్టీ మరి ఏ పార్టీకి అయింది. అరే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నారు కదా, ఏం పని అవుతుంది ఎంతమంది వచ్చినా పని అవ్వదు. పులిపెట్టండి అయినా అని పులిపెట్టాలి చేయాలి. 6 ఏళ్ళు ఎక్కడ అవుతారు ఆగదు. మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు రాజమండ్రి ఈయనండి జక్కంపూడి రాజా గారు రాజా గారు బాగా చేస్తారు. రోడ్లు గట్ట బాగా పోంచండి, అందరూ బాగానే చూస్తారు. టీడీపీ జనసేన పొత్తుతో ఉంది అక్కడ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు కదా రాజానగరం. ఆయనకి ఏం పని అవుతుంది అన్ని మరి రాజా గారు వస్తాడండి. అదే నువ్వు చిన్నప్పటి నుంచి చూసావు కదా ఎంతో ముఖ్యమంత్రిని, ఏ ముఖ్యమంత్రి బాగున్నారు? చాలా మంది చూసాను. మాకు ఈ పార్టీ మాకు నచ్చింది. ఏమేమి జరిగినాయి ఈ గవర్నమెంట్ లో, ఏమేమి వచ్చాయి? అన్ని వచ్చాయండి, మాకు అన్ని వచ్చాయండి. చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఏ పార్టీ మీద ఓటు వేయలేదండి. ఇప్పుడు ఎంతో కాంగ్రెస్ అంటే అభిమానం ఎక్కువ. నాకు ఇవ్వకపోయినా కానీ నాకు అభిమానం ఎక్కువ. జగన్ గారు డెవలప్మెంట్ పరంగా అభివృద్ధి అందరికి పేద ప్రజలకు డబ్బులు ఇచ్చినాడు, అందరికి ఇస్తున్నాడు చెప్తున్నాడు. వర్షాలు లేకుండా అన్ని వస్తున్నాయి ఇంటికి. వస్తున్నాడు అందరికి అంటున్నాయండి. పింఛన్ 3000 చేస్తా అన్నాడు కదా, చేశాడు? చేశాడండి. ఆ 3000 మాత్రం అందంగా చూసుకుని తింటున్నాడు ముసలోళ్ళు. ఇలాగ ఆ గంజి లేదు మాకు. ఈ రోజు కాకినాడ మేమంతా సిద్ధం సభ ఈ రోజు ఎలా ఉంటది? బాగుంటుందండి, ఉత్సాహంగా ఉంటుందండి.